హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సునీత విలియమ్స్ ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగిపోతోంది. జస్ట్ 7 డేస్ కని చెప్పి పరిశోధనలకు అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ అలాగే తన సహచరుడు విల్ మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోవడం, దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండడం, ఇప్పుడు భూమికి చేరుకోనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం వీళ్ళు భూమికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అసలు సునీత విలియమ్స్ ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్లారు, ఈ 9 నెలల పాటు ఏం చేశారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన స్టార్ లైనర్ అనే స్పేర్ షిప్ లో సునీత విలియమ్స్ అలాగే తన సహచర వ్యోమగామి అయినటువంటి విల్ మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం జరిగింది. అయితే వీరు మాత్రం ఒక 7 రోజుల పరిశోధనలకు అని చెప్పి అంతరిక్ష కేంద్రానికి అయితే వెళ్లడం జరిగింది. అయితే వీళ్ళు ప్రయాణించిన ఏదైతే స్టార్ లైనర్ ఉందో దానిలో సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్ళీ సునీత విలియమ్స్ గాని విల్మోర్ గాని తిరుగు ప్రయాణం అందులో చేయడం అంత శ్రేయస్కరం కాదని చెప్పి ఈ స్టార్ లైనర్ అనేది ఖాళీగానే భూమికి చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా సునీత విలియమ్స్ భూమికి చేరడం కాస్త కష్టమైన పరిస్థితి అయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ 9 నెలల పాటు సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ సవాళ్లు ఎదుర్కొంటూనే ఆమెకు తెలియకుండానే కొన్ని రికార్డులను కూడా ఆవిడ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఆవిడ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యోమగాముల సరసన చేరడం జరిగింది. ఎందుకంటే 9 నెలల పాటు ఆమె అక్కడే ఉండిపోవడం వల్ల. అయితే ఇందులో ఫస్ట్ ఎవరున్నారు అంటే రష్యన్ ఆస్ట్రోనాట్ 437 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడపడం జరిగింది. ఆ తర్వాత నాసా ఆస్ట్రోనాట్ 371 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వీరి సరసన ఇప్పుడు సునీత విలియమ్స్ చేరడం జరిగింది. అయితే సునీత విలియమ్స్ ఈ 9 నెలల ప్రయాణం అనేది అంత నార్మల్గా అయితే జరగలేదు. ఆమె చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎందుకంటే 7 రోజులు కానీ వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు 7 రోజులకు సరిపడా ఫుడ్ని బట్టలను మాత్రమే తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళాక వీళ్ళు అక్కడ ఉండిపోవడంతో వీళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ లేదంటే బట్టలు కానీ మళ్ళీ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సునీతకు 59 సంవత్సరాలు, అంటే ఆ ఏజ్లో ఆమె అక్కడ సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదు. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎన్నో రకాల ఒత్తిళ్లను ఆవిడ అధిగమించడం జరిగింది. అయితే అంత ఒత్తిడిలో కూడా ఆమె ఎక్కడా కూడా తన వర్క్ ఆపలేదు. అక్కడ కూడా ఎన్నో పరిశోధనలు చేయడం, తన వర్క్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇంత ఒత్తిడిని ఆమె ఎలా ఎదుర్కొన్నారు అంటే అంతరిక్ష యాత్రలు సునీత విలియమ్స్కి అనేవి కొత్త కాదు. ఇప్పటి వరకు ఆమె 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. అంటే మహిళల్లో అత్యధిక స్పేస్ వాక్ చేసిన రెండో మహిళ అనమాట ఈవిడ. ఆ విధంగా రికార్డు సృష్టించారు. అంతే మొత్తంగా 62 గంటల 6 నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ చేశారనమాట. అయితే ఈమె ప్రయాణం ఎలా మొదలైందో మనం చూసుకుంటే మొదట అమెరికా నేవీలో పనిచేస్తుండేవారు. అక్కడి నుంచి నాసాకు ఆవిడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మొదట ఫ్లైట్ ఇంజనీర్ స్థాయి నుంచి ఇప్పుడు స్పేస్ షిప్ కమాండర్ స్థాయికి ఎదిగారనమాట సునీత విలియమ్స్. అంతేకాదు అంతరిక్ష యాత్రల్లో భాగంగా ఆమె సాధించిన ఘనతల్లో 2007 ఏప్రిల్ 16న అంతరిక్షంలో స్పేస్ మారథాన్ చేశారనమాట ఈవిడ. ఇప్పటి వరకు ఏ ఆస్ట్రోనాట్ కూడా ఈ ఫీట్ను చేయలేదు. సునీత విలియమ్స్ మాత్రమే చేయడం జరిగింది. అయితే ఈ విధంగా సునీత విలియమ్స్ ప్రతి ఒక్క సవాలును ఎదుర్కొని 9 నెలలు పూర్తయిపోయాయి. ఇప్పుడు బుధవారం తెల్లవారుజామున ఆమె భూమికి చేరడం జరుగుతోంది. అయితే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయండి. 9 నెలల పాటు తిను స్పేస్లో వర్క్ చేశారు కదా, స్పేస్లో చిక్కుకున్నారు కదా, ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తారు, లేదంటే నాసా ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తుందా, లేదంటే ఆమె 24 అవర్స్ అక్కడ వర్క్ చేశారు కాబట్టి 24 అవర్స్ శాలరీ కౌంట్ అవుతుందా, ఇలా చాలా రకాల అనుమానాలు, చాలా రకాల వార్తలు బయటకు రావడం జరిగింది. చాలా కోట్లల్లో ఇప్పుడు ఆమెకి 9 నెలల శాలరీ వస్తుంది అని చెప్పి. అయితే విషయం ఏమిటంటే కోట్లల్లో జీతం రావడానికి అసలు అవకాశమే లేదంట. ఈ 9 నెలల పాటు ఆమె చేసిన వర్క్ గాను అటు ఇటుగా 1 కోటి రూపాయలు మాత్రమే ఆమె శాలరీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆమెకు వచ్చిన ఎలివెన్సెస్ కానీ లేదంటే ఈ ఓవర్ టైం ఏదైతే చేశారో దానికి సంబంధించి కూడా రోజుకి ఒక $4 ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అయితే ఆమె శాలరీకి యాడ్ అయిన అమౌంట్ అంటే కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే నాసాలో భూమిపైన చేసిన అంతరిక్షంలో చేసినా కూడా ఒకే శాలరీ అంట. ఈ నేపథ్యంలోనే ఆమెకు వచ్చే శాలరీయే ఆమెకు వస్తుంది తప్ప ఎక్స్ట్రా ఏమీ వచ్చే అవకాశం లేదు. మరి ఏదేమైనా సరే సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరబోతున్నారు. ఆమె ఇక్కడ భూమిపైన కూడా కొన్ని రోజుల పాటు ఇక్కడ వచ్చిన వెంటనే కొన్ని ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వాటికి సంబంధించి చికిత్స జరుగుతుంది. అంతేకాకుండా ఆమె ఆరోగ్యాన్ని మొత్తం పర్యవేక్షణలో కొంతకాలం పెడతారు. భూమి మీద నార్మల్గా నడిచే వరకు కూడా ఆమెకు ఇంటికి పంపించరు. పూర్తిగా నడకొచ్చాకే ఆమె ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది.